అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కుటుంబ సమేతంగా నివాసం ఉండే అధికారిక భవనమే వైట్ హౌస్. సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఈ శ్వేత సౌధం 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన రాజభవనం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోకి 1600 పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నివాసం. 1800 నుంచి అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంగా ఉన్న ఈ వైట్ హౌస్ భవనం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధి చెందింది. 6 అంతస్తుల వైట్ హౌస్ లో బేస్మెంట్ లో 2 అంతస్తులు ఉన్నాయి. దీని ప్రెసిడెంట్ హౌస్, ప్రెసిడెంట్ ప్యాలెస్, ఎగ్జిక్యూటివ్ మ్యాన్షన్ అని కూడా పిలుస్తారు. దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ భవనానికి 100 ఏళ్ల పాటు ఈ పేర్లతోనే పిలువబడింది. కాగా 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్ గా పేరు మార్చారు. అయితే ఇలా మార్చడం వెనుక పెద్ద కథే ఉంది. 1814 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యం అమెరికా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి దహనం చేసింది. ఈ భవనం మొత్తాన్ని ధ్వంసం చేయడమే కాదు, నిప్పంటించడంతో గోడలన్నీ కాలిపోయి నల్లగా మారిపోయాయి. ఆ తర్వాత దీనిని పునర్నిర్మించి కాలిపోయి నల్లగా మారిన గోడలకు తెల్లటి పెయింటింగ్ వేశారు. అప్పటి నుంచి దీన్ని వైట్ హౌస్ గా పిలవడం ప్రారంభమైంది. అయితే చాలా కాలంగా ప్రజల్లో వైట్ హౌస్ గా గుర్తించబడినా అధికారికంగా మాత్రం గుర్తించబడలేదు. కానీ 1901లో ఆనాటి అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్ట్ అధ్యక్ష భవనాన్ని అధికారికంగా వైట్ హౌస్ గా నామకరణం చేశారు. అప్పటి నుంచి తెల్లగా మెరిసిపోయే ఈ భవనానికి వైట్ హౌస్ అని పేరు పడింది.